హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందుని. ఇది ఇన్స్టెంట్ మెహందీ అండి. మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మెహందీ పెట్టుకోవాలంటే తమలపాకులతోటి మెహందీ రెడీ చేసుకుందామండి ఇన్స్టెంట్గా. మనం ఎలా చేసుకుందో చూద్దాము. ఇక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కోన్ తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలనే టైం సరిపోదు కదా, ఉండదు. అయినా కానీ న్యాచురల్గా రెడీ చేసుకుందామండి మనము. ఇవ్వండి మా ఇంట్లోనే ఉన్నాయండి తమలపాకు చెట్టు. మా ఇంట్లోనే ఉంది, తెంపుకొచ్చిన పొయ్యి ఇప్పుడే. నేను సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళేది ఉంది అనేసి మెహందీ రెడీ చేసుకుంటున్నా అండి. ఇదండి బాగా తీసుకొని కడగాలి నీళ్ళలో బాగా. ఇట్లా నీళ్ళలో బాగా కడిగి కాడలు ఇంత పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం కట్ చేద్దాం. చాలా పెద్దగా అయినాయి, చాలా కట్ చేసినాక ఇది మిక్సీ పట్టుకుందామండి. మిక్సీలో వేసుకుందాము. ఇట్లా చుంచుకొని సన్నగా చుంచుకొని, ఏ ఆకులైనా పర్వాలేదు. మా ఇంట్లో ఈ చెట్టు ఉంది, తమలపాకు చెట్టు. ఇంకా వెరైటీ ఉంటాయి, ఇంకా లేతగా ఉంటాయి కదా. ఇది డార్క్ ఉంది, మాది చాలా డార్క్ ఉంది. ఏదైనా పర్వాలేదు, తమలపాకు చెట్టు. ఇట్లా నూరి మనం పెళ్ళికి పోయేది ఉంది, ఇక సాయంత్రం డిన్నర్ కానీ ఇక రెడీ చేసుకుంటున్న దబదబా అట్లా వీడియో చేద్దామని. ఇట్లా తమలపాకు చించి వేసేసి దీంట్లో కొంచెం సున్నం వేయాలండి. మన ఇంట్లో సున్నం ఉంటుంది కదా, కొంచెం అంతా సున్నం వేయాలి. సున్నం వేయాలి కొంచెం. ఎంత వేయాలండి సున్నం వేసి కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి, చిన్న స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన ఇట్లా వచ్చింది. దీన్ని ఫిల్టర్ చేసుకుందాం మనం. ఫిల్టర్ చేసుకొని పక్కకు పెట్టేసి దీంట్లో కుంకుమ కలుపుకుందాం. కొంచెం ఇది కుంకుమ కలుపుకుందాం. ఒక స్పూన్ అంతా కుంకుమ కలుపుకుందాం. మనకు వాటర్ ఎక్కువైతే కొంచెం తీసేసుకోవాలి, మనకు తగినంత తీసుకోవాలి. ఒక్కోళ్ళకే కదా, ఎక్కువ మంది ఉంటే మనము ఇది చేయాలి. తక్కువ, నేను ఒక్కదాన్నే కదా, అందుకే కొంచెమే కలుపుతున్నాను. నేను చిక్కగా కావాలి కదా, ఒక స్పూన్ కుంకుమ కలుపుకున్నాను. అయిపోయిందండి. ఇన్స్టెంట్ మెహందీ ఇది. మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలి చేయాలన్నా కూడా ఇమీడియట్లీగా తయారు చేసుకోవచ్చు మంచిగా. మనము తయారు చేసి ఇదండి అయితేనే ఉంది, ఎర్రగా అయితేనే ఉంది. ఇక అయిపోయింది, ఎర్రగా అయితేనే ఉంది. డిజైన్ వేసుకుందాం. డిజైన్ వేసుకొని పెట్టుకుందాం. ఇదండి ఇట్లా పెట్టుకోవాలి. నాకైతే డిజైన్లు ఏమి రావు, చందమామ పెట్టుకుంటాను నేను. చందమామ పెట్టుకుంటా. కథ బాగా కలపాలి. బాగా కలిపి మిక్సీ బాగా కలిపేసి కుంకుమ, నేను గోపురం కుంకుమ వాడుతున్నాను నేను. నా దగ్గర ఇదే ఉంది. ఇదైతేనే మంచిగా ఎర్రగా అయింది, బాగా ఎర్రగా అవుతుంది. ఇది పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉన్నామనుకో ఎర్రగా అయిపోతుంది. మనం ఇక కడిగేసుకొని కడిగేసుకొని ఇక రెడీ అయ్యి వెళ్ళిపోవడమే ఫంక్షన్కి. ఇదండి ఇట్లా పెట్టుకోవాలి. అట్లా నాకు డిజైన్ అయితే ఏం రాదు. ఇట్లా చందమామ డిజైన్ వేసుకుంటున్నాను నేను. మొన్న మా మన్మరాళ్ళకు కూడా పెట్టిన ఇట్లనే సేమ్. ఇట్లా పెట్టేసుకొని ఇంకొక వెరైటీలో కూడా చూపిస్తా అండి. ఇంకొకటి వెరైటీలో కూడా చూపిస్తా. టీ పొడితో చేసుకోవచ్చు మనం మంచిగా. ఆరిపోతుంది, ఎంబడే ఆరిపోతుంది. ఇయర్ బడ్ తోటి పెట్టుకోవచ్చు, మనం చేయితో కూడా పెట్టుకోవచ్చు. నేను చేయితోటే పెట్టేసుకుంటున్నాను. ఇట్లా పెట్టేసుకొని
ఆరిపోతూనే ఉంది. మంచి లుక్ వస్తుంది. కోన్ మెహందీ అయితే అది ఒక్కొక్క కెమికల్ కలిపితే ఒక్కొక్కరికి పడుతుంది, పడదు, చేతులని పొక్కులు వస్తుంటాయి. మనం ఇన్స్టెంట్ మెహందీ అండి, ఇది చాలా బాగుంటుంది. చూడడానికి కూడా లుక్ ఉంటుంది, మంచి లుక్ ఉంటుంది, బాగుంటుందండి. మనం పెట్టుకోవచ్చు మంచిగా. ఇట్లా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉండాలి. ఇది ఆరేంత వరకు ఉన్నామంటే ఎర్రగా అయిపోతుంది. ఇంకా మనం కొద్ది గంటలలో ఇక పోతాం, ఇక సాయంత్రం పోతామనే వరకు మనం మధ్యాహ్నం పెట్టేసుకొని కడిగేసుకుంటే మన మెహందీ కూడా పెట్టుకున్నట్టు ఉంటుంది. మనకు చేతులు లుక్ వస్తాయి మంచిగా. పెళ్ళిళ్ళకి కానీ డిన్నర్లకు ఫంక్షన్లకు పోయేటప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఒక గంట ముందు రెడీ అయ్యే ముందు మనము పెట్టుకోవచ్చు. ఇదండి ఎంత మంచిగా వచ్చింది చూసిన. ఇంకా ఇద్దరికి వస్తుంది. ఇది అంత అయింది. ఇంకా ఈ లిక్విడ్ తీసి దాచి పెట్టుకోవచ్చు. ఒక 2-3 రోజులు ఉంటుంది, ఒక వారం దాకా పెట్టుకోవచ్చు మనం. ఇంకెవరికైనా కావాలంటే కూడా ఫంక్షన్లో చాలామంది మనం ఫ్యామిలీ పోయేటోళ్ళు ఉంటే ఫ్యామిలీ కూడా పెట్టుకోవచ్చు. మన ఆడవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, అక్కలు, వదినలు, వాళ్ళు వీళ్ళందరూ పెట్టుకోవచ్చు. చూడండి కొంతసేపు అయినాక కడిగేసుకుంటా. ఎంత బాగుంది చూడండి, ఎంత ఎర్రగా అయింది ఇది. ఇదండి ఇట్లా అయితే పెట్టేసుకున్నా. ఒక 10 మినిట్స్ అయినాక ఇది ఆరిపోయినాక కడిగేసుకుందాము. కడిగేసుకుంటే ఎర్రగా అవుతుంది చాలా. ఇక ఫంక్షన్కి రెడీ అయ్యి పోవడమే. ఎండిపోతుంది. ఫ్యాన్ కింద ఆరు, లేకుంటే హెయిర్ డ్రై తోటైనా ఇది చేయొచ్చు మంచిగా. ఇయర్ బడ్ తోటి కూడా పెట్టుకోవచ్చు అండి. ఇయర్ బడ్ తోటి మంచిగా ఇన్స్టెంట్ మెహందీ. మీకు నచ్చితే ఇట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా పోతుంది. ఇట్లాంటివి ఇంకా పెడతా అండి ఛానల్ వీడియోస్ పెడతా. ఇంకా వెరైటీ మెహందీలు చేయడానికి వస్తుంది, చేసి చూపిస్తా. ఇదండి ఇట్లా ఒక 10 మినిట్స్ అయినాక కడగాలి. ఇదండి ఆరిపోయింది. నేనైతే హెయిర్ డ్రై కొట్టిన, ఫంక్షన్కి వెళ్ళాలి తొందరగా ఎండాలి అనేసి హెయిర్ డ్రై కొట్టిన. ఎండిపోయింది చూడండి. కడిగేసుకుందాం. ఇప్పుడు కడిగేసుకుందాం. చూడండి ఎంత ఎర్రగా అయింది మంచిగా. మెహందీ కూడా కోన్ కూడా ఏం పనికిరాదు, అంత మంచిగా అయింది. చూడండి ఎంత బాగా అయింది, ఎంత ఎర్రగా అయింది. ఇది పెట్టినాక ఇది మనం అంతా రెడీ అవుతాం కదా, అంతా రెడీ అయిపోయినాక లాస్ట్కి పోయేటప్పుడు మనం బాడీ లోషన్ పెట్టుకొని పోవాలి చేతులకు. భలే షైనింగ్ వస్తుందండి. ఇక నేనైతే ఈ బాడీ లోషన్ పెట్టుకుంటున్నా. చేతికి పెట్టుకుంటే మస్తు షైనింగ్ వస్తుంది. ఇక మస్తు షైనింగ్ వస్తుంది. ఇట్లా పెట్టుకొని పోతాం కదా మనం, మంచిగా ఎర్రగా వస్తుంది, షైనింగ్ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత ఎర్రగా వచ్చింది, ఎర్ర. ఇన్స్టెంట్ మెహందీ అనమాట. మీకు నచ్చితే గిట్ట లైక్ చేయండి. ఇంకా ఉందండి చక్కెర చాక్పత్తతో కూడా చేసి చూపిస్తాను నేను. అది ఎట్లా దాంతో కూడా చేసి చూపిస్తాను నేను ఇంకా మంచిగా. నచ్చితే గిట్ట లైక్ చేయండి. వెనుక కూడా పెట్టుకున్నాండి, వెనుక మంచిగా వెనుక కూడా పెట్టాను. నెయిల్ పాలిష్ పెట్టేసుకుంటే మంచిగా కనబడుతుంది, చాలా బాగుంది.